హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఆ ప్లేస్లో నువ్వుండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది నా బాధ. చెప్పాను కదా, వాడు నాకెంత ఇంపార్టెంటో. కనీసం ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్తావేమో అనుకున్నాను. అంత టైం లేదు కదా, మరి నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. వాడు ఇబ్బంది పడతాడని తీసుకెళ్ళలేదు. ఈసారి మన లవ్ యాక్సెప్ట్ చేశాక నిన్ను కూడా తీసుకెళ్తాను. ఏంటి, మన లవ్ యాక్సెప్ట్ చేయాలా? ఎవరు? ఇంకెవరు? నా జాన్ జిగ్రీ అన్నాడు బాలాజీ. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందా అని అడిగింది కాస్త కంగారుగా. అవును, వాడు ఒప్పుకోకపోతే మన పెళ్ళి జరగదు. అదేంటి, ఎందుకు జరగదు? చెబుతున్నాను కదా, నాకు అమ్మైనా నాన్నైనా ఎవ్రీథింగ్ వాడే అయినప్పుడు వాడి పర్మిషన్ లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాను అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది మధు. ఏంటలా చూస్తున్నావు? అంటే మీ ఫ్రెండ్ ఒప్పుకోకపోతే మన పెళ్ళి జరగదా? జరగదు అని చెబుతున్నాను కదా. మరి మన ప్రేమ? వాడు ఒప్పుకునే వరకు మన పెళ్ళి జరగదు. వేరే పెళ్ళి చేసుకోము. వాడి మనసు ఎప్పుడైతే కరుగుతుందో అప్పుడే మన పెళ్ళి. మీ ఫ్రెండ్ బాగానే చేసుకున్నాడుగా పెళ్ళి, మన పెళ్ళికి ఎందుకు ఒప్పుకోడు? మీ ఫ్రెండ్కి నువ్వంటే ఇష్టమే కదా. నువ్వు హ్యాపీగా ఉంటే నచ్చదా? అలాంటప్పుడు దాన్ని ఫ్రెండ్షిప్ అని ఎలా అంటారు అంటుంటే మధు, వాడిని ఇంకా మనం అడగలేదు. అడగక ముందే వాడి మీద నిందలు వేయడం ఎందుకు? నా వాడికి నేనంటే ఇష్టం కాదు కాదు, ప్రాణం. అందుకే కదా అనాథనైనా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. యూ డోంట్ వరీ, వాడు మన పెళ్ళిని నిన్ను కాదనడు అని నేను నమ్ముతున్నాను. నా ఇష్టాలే వాడిష్టాలు. పిచ్చిగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. రేపు రెడీగా ఉండు, వాడి దగ్గరికి వెళ్దాం. మరి మా ఇంట్లో ఒప్పుకోకపోతే? నాకేం తక్కువ? తక్కువ అని కాదు, మా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో అని ఫిక్స్ అయి ఉంటారు కదా, అందుకే చెబుతున్నాను. నువ్వు టెన్షన్ పడకు. వాడు ఒప్పుకుంటే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను. అతి త్వరలో మనం పెళ్లి చేసుకుందాం అని తనని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు గాఢంగా. ఓయ్, ఏం చేస్తున్నావు అనింది చిన్నగా. అతను అలా టచ్ అవుతుంటే ఒంట్లో ఏదేదో జరుగుతోంది. నీకు తెలీదా అన్నాడు హస్కీగా. మరి మీ ఫ్రెండ్ ఒప్పుకోకపోతే మనం విడిపోతాంగా. ఇవన్నీ అవసరమంటావా? ఎందుకు విడిపోతాం? చెప్పానుగా, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనని. నువ్వు చేసుకోకపోతే ఏంటి, నాకు చేస్తారుగా. నీకు కూడా చేయనివ్వను. మా వాళ్ళు ఊరుకోరు. ఊరుకునేలా నేను చేస్తానుగా. అన్నీ మనం అనుకున్నట్లుగానే జరుగుతుందంటావా? అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు విరహ గీతాలు పాడుకుంటూ కూర్చోవడమేనా? ఎందుకు కూర్చుంటాం? సహజీవనం చేయడం మొదలు పెడదాం. అప్పుడు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదుగా అనగానే, అంటే నా శరీరం కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అనింది కాస్త కోపంగా. అవును, నీ మనసు ఎంత ఇంపార్టెంటో నీ శరీరం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నాడు కన్ను కొట్టి. చిరుకోపంగా చూస్తూ జబ్బపై ఒక్కటి చరిచింది. ఒసే రాక్షసి, ఎందుకు కొడుతున్నావే? ఆ శరీరం ఇంపార్టెంట్ అంటున్నావుగా, అంటే దానికోసం మాత్రమే నాతో ఉండాలనుకుంటున్నావా? మనసు కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అది వినిపించలేదా అన్నాడు తల మీద ఒకటిచ్చి. మూతి బిగించి చూసింది. అంత క్యూట్గా చూస్తుంటే ఊరుకోలేక ఆమె బొగ్గలపై చేతులు పెట్టి దగ్గరికి లాక్కొని పెదాలందుకున్నాడు. సడన్గా అలా అందుకునేసరికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇక మనసైన వాడు ఇష్టంగా ఇస్తున్న ముద్దుకి సహకరించకుండా ఎలా ఉంటుంది? ఇంతకు ముందు వరకు దిగులుగా ఉన్న మనసు కాస్త అతని ముద్దుతో కాస్త రిలీఫ్గా మారింది. ఇద్దరి పెదాలు ప్రేమ మైకంలో మునిగి తేలి 2 నిమిషాలకి కూడా తనివి తీరకపోతుంటే ఆమె గొంతు తడారిపోతోంది. కష్టంగా వదిలి ఆమెను చూశాడు. కళ్ళు కిందకి వాలిపోతుంటే ఆమె సిగ్గు అతనికి చాలా ఇష్టం. కళ్ళపై ముద్దిచ్చి, నువ్విలా సిగ్గుపడుతుంటే ఎంత బాగుంటావో తెలుసా? రాక్షసిలా అరిచినప్పుడు కూడా అంతే బాగుంటావు. నీలో ఉన్న ఈ 2 యాంగిల్స్ నాకు చాలా ఇష్టం అని మనస్ఫూర్తిగా హత్తుకొని, అతి త్వరలో నిన్ను నా దాన్ని చేసుకుంటా. టెన్షన్ పడకు. వాడు నన్ను రూల్ చేయడు, ప్రేమిస్తాడు. నా ప్రేమని అర్థం చేసుకుంటాడు. టెన్షన్ పడకు. వాడిని నెగిటివ్గా తీసుకోకు అంటుంటే సరే అంటూ తలూపింది. ఇక వస్తాను. అప్పుడప్పుడు ఆఫీస్కి రావే, చూడాలనిపిస్తోంది. నువ్వు రాకుండా నా మీద బెట్టు చూపిస్తే నేనేమైపోవాలి చెప్పు? మరి నీ ఆఫీస్లో జాబ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏం చక్క
నీ ముందే ఉంటానుగా. ఓహ్! ఈ వంకతో నన్ను చూడొచ్చని, నా దగ్గర ఉండొచ్చని జాబ్ చేయాలనుకుంటున్నావా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందిగా. డెఫినెట్గా ఇస్తాను. పెళ్ళైతే మానేయాలి మరి. అప్పుడు కూడా నేను చూడకుండా ఈవినింగ్ వరకు ఎలా ఉండాలిరా బాబు అంటుంటే నవ్వి, రేపటి నుండి ఆఫీస్కి రా బేబీ, నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది అని బుగ్గపై గట్టిగా ఒక ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న బాలాజీని నవ్వుతూ చూస్తూ బంగారం అని గాలిలోనే చేతులతో ఇలా అని మెటికలు విరిచింది. వెళ్ళేవాడలా వెనక్కి తిరిగి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఆమెను చూస్తున్నాడు. ఏంటని కళ్ళెగరేసింది. నేను వచ్చినప్పుడు నువ్వు పడుకున్న యాంగిల్కి ఒంట్లో కరెంటు పాస్ అయింది తెలుసా. కానీ పెళ్ళైన తర్వాతే హద్దులు దాటాలని అనుకున్నాను. అందుకే టచ్ చేయలేదు. లేకపోతే పిచ్చెక్కించావు. కాస్త జాగ్రత్త. నేను తప్ప అని ఆ మాట అనాలనిపించక నడుం పట్టి అతని మీదకి లాక్కొని ఇద్దరి మధ్య నలుగుతున్న యవ్వనగిరులని చూస్తూ గుండెలపై గాఢంగా ముద్దుపెట్టి, దిస్ ఈజ్ మై ప్లేస్, ఓన్లీ మైండ్, నాకు తప్ప ఎవరికీ కనిపించడానికి వీల్లేదు. పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా దాచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అక్కడ అతని పెదాలు తగిలాయో ఆమె అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ బాబు పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. నొస్సలు రుద్దుకుంటూ, రాక్షసి, చెడగొట్టేశావు కదే అనుకుంటూ వెళ్ళిపోయాడు బాలాజీ. ఇక్కడ దక్ష్ ఇంకా ఇంటికి రాలేదని నిద్రపోకుండా ఎదురు చేస్తూ ఉంది. రాత్రి 10 గంటలవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. దక్షితకి మాత్రం నిద్ర పట్టట్లేదు. ఈయన ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని తన కోసం ఆలోచిస్తూ బెడ్ మీద అలాగే కూర్చుంది. కాల్ చేస్తే అని మొబైల్ చేతిలోకి తీసుకొని దక్షకి కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఎంత ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి దిగులుగా కూర్చుంది. కాసేపటికి లోపలికి వస్తూ కనిపించాడు దక్ష్. ఆమె కళ్ళు మెరిశాయి. వచ్చేసారా అండి అంటూ దగ్గరికి వెళ్ళింది. బ్లేజర్ తీసి పక్కనేస్తూ సరాసరి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి నైట్ ట్రాక్ తీసి పెట్టి ప్లేట్తో రెడీగా ఉంది. ఆమె తీసిన డ్రెస్ కాకుండా వేరే వేసుకున్నాడు. ఎలాగో ఆమె ఊహించిందే కాబట్టి పెద్దగా బాధపడలేదు. చేతిలో ఉన్న ప్లేట్ అందుకుని తినడం పూర్తి చేసి కాసేపు అలా నడిచి బెడ్ ఎక్కేశాడు. ఇదంతా తన కోసమే అని అర్థమైంది. ఎందుకంటే బెట్టు చేస్తే టైం వేస్ట్, తనకి నిద్ర సరిపోదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్గ్యూ చేస్తే నిద్రపోదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అన్నీ ఆలోచించుకొని పడుకున్నాడు. ఇక తనకి అర్థమైపోయింది. దక్షిత కూడా దక్ష్ పక్కనే పడుకుంది. అతని గుండెల్లో తలవాల్చి కళ్ళు మూసుకోవాలని ఎంత ఆశగా ఉందో. తన ప్రాణానికి బాధేస్తుంది. అతను అలా దూరం పెడుతుంటే ఈ టైంలో భర్త సాన్నిహిత్యంలో ఉండాలని ఏ భార్యకైనా ఉంటుంది. అందుకే తను కూడా ఆశపడడంలో తప్పులేదు. కానీ తనన్న మాట అతని మనసుని విరిచేసింది. దూరంగా ఉంటే బంధం దూరం అవుతుంది కానీ దగ్గరవ్వదు. అతను తిట్టినా కొట్టినా పర్వాలేదు కానీ ఇలా దూరంగా ఉండలేను అనుకుంటూ అతనికి దగ్గరగా జరగాలని ఉన్నా టెన్షన్ అవుతోంది తనకి. చేతి మెల్లగా దగ్గరికి వెళ్తోంది కానీ టచ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేసింది. ఆమె గుండెసడి కూడా పెరుగుతోంది. మెల్లగా దగ్గరగా జరిగి టక్కున అతని నడుమును చుట్టేసింది. అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. భయంతో కళ్ళు మూసుకున్న దక్షిత టక్కున కళ్ళు తెరిచి చూసింది. కనీసం కదలను కూడా కదలట్లేదు. మరింత దగ్గరగా జరిగింది. అయినా నో యూస్. ఆమె శరీరం అతనికి తాకిలా వీపుకి అంటించేసింది. అతనిలో ఎలాంటి చలనం లేదు. మరింత గట్టిగా హత్తుకుంది. అయినా కానీ కదలడం లేదు. ఇక ఇలా కాదని అతని భుజం పట్టిలాగి అతని మీద చేరింది. కళ్ళు మూసుకొని కనిపించాడతను. అతని పెదాలని చూస్తూ ముద్దు పెట్టింది. అయినా కానీ కదలకపోవడంతో అతని కింది పెదవిని ఆమె పెదవుల మధ్య బంధించి అతని పెదవులని జుర్రుకోవడం మొదలు పెడితే నెక్స్ట్ సెకండ్లో ఆమె కింద అతని మీదున్నాడు. సడన్గా జరిగిన చర్యకి కళ్ళు పెద్దవైతే ఏం జరిగిందని ఆలోచించేలోపే ఆమె పెదాలు అతని పెదాలతో లాక్ అయ్యి ఆమె మీద ఉన్న పైట ఎప్పుడో దూరం అయ్యి అతని చేతుల్లో ఆమె ఎద ఎప్పుడో బందీ అయింది. ఇక ఆ చర్యకి ఉక్కిరి బిక్కిరి అవుతోంది దక్షిత. అసలు అతను అలా చేస్తాడనుకోలేదు. అందులో అతని చేష్టలకి ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి వెళ్ళిపోతోంది. గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది. ఎదురుగా ఉన్న దక్షిని చూడాలంటే భయమేస్తోంది. చిన్నగా కళ్ళు పైకెత్తి చూసిన తనకి ఆమెనే మాత్రం చూడకుండా ఆమె అందాలని ఆరగించే పనిలో పడ్డాడు. ఒక్కొక్కటిగా ఒంటి మీద ఉన్న వలువలు దూరం అవుతుంటే పూర్తిగా అతని మాయలోకి వెళ్ళిపోయింది.
అసలే చాలా రోజుల గ్యాప్ వచ్చింది. అందులో అతను తప్పు చేయలేదని నిరూపితమైంది. ఇప్పుడిప్పుడు భర్త సాంగత్యంలో ఒదిగిపోవాలా అని ఉన్న ఆమె మనసు అతని స్పర్శతో పటాపంచలైపోతే అతని వీపుని ఆమె 2 చేతులు అల్లుకుపోవడం మొదలుపెట్టాయి. ఇక మొదలెట్టిన ముద్దుని అతను స్టార్ట్ చేస్తూ హార్డ్‌గా కాకుండా, అలాగని స్మూత్‌గా కూడా కాకుండా అతనికి నచ్చినంతసేపు ఆమె పెదవుల్లోని మకరందాన్ని తడి లేకుండా జుర్రుకొని ఆమె గొంతు తడారిపోయి శ్వాస ఇబ్బందిగా మారుతుండగా వదిలి మిగతా అందాలని అతని పెదాలతో నాలుకతో జుర్రుకోవడం మొదలుపెట్టాడు. ఆమె కంఠం మీదుగా వచ్చిన అతని నాలుక లోయలోకి జారుతుంటే ఆమె గుండె జారిపోయింది. అతని చేష్టలకి విల్లులా మారి అతన్ని మరింత ప్రవోక్ చేస్తుంటే ఉప్పొంగుతున్న ఎద అతని కళ్ళకి సవాలు విసురుతుంటే ఆమె ఒంటి మీదున్న బ్లౌజ్ని పెదాలతో ఒక్కో హుక్ తీసి పక్కనే వేసి అదే పెదాలతో ముద్దుల వర్షం కురిపించాడు. తమకంతో అతన్ని అల్లుకుపోయింది. ఆమె ఒంట్లో వేడి మరింత పెరిగింది. చల్లార్చడం ఆ రూమ్లో ఏసీ వల్ల కూడా అవ్వలేదు. అప్పటికే పూర్తిగా పెంచేశాడు ఏసీని. ఆ ఇద్దరి వేడికి ఓడిపోయిందది. ఇక తన బేబీని మోస్తోందిగా. మరింత బొద్దుగా మారిన దక్షిత, ఆమె నిండైన అందాలు మరింత అతన్ని రెచ్చగొట్టాయి. ఎంతసేపు అక్కడే స్ట్రక్ అయ్యాయో అతని చేతులు, అతని కళ్ళు. ఎంత మనసు నింపుకుందామన్నా తనివి తీరని అందం అది. ఇక ఎన్ని రోజుల నుండి పిచ్చెక్కిస్తున్న బంగారు మల్లెలాంటి నాభి ఊరిస్తుంటే లోయలో దాగిన మల్లె పువ్వులోని మకరందాన్ని అతని నాలుకతో పూర్తిగా జుర్రుకొని పాల మీగడలాంటి నడుం మీద నాట్యమాడుతూ ఇద్దరి ఒంట్లో వేడిని అమాంతం పెంచేసి ఆమె వేడి నిట్టూర్పులతో నిండిన ఆ రూమ్ అతనికి మరింత మత్తుగా మారిపోతుంటే ఆపుకోలేక ప్లీజ్ బావా అంటూ అరిచి అతని తలని ఆమె కడుపుకి అదుముకుంది. అలా అదుముకోగానే బేబీకి ఏమవుతుందో అన్న టెన్షన్తో ఆమెను షార్పుగా చూశాడు. కానీ పూర్తిగా అతని మాయలో మునిగిపోయింది. అతని పెదాలు వైడయ్యి ఇక అతని ఒంటి మీద వలువలని పూర్తిగా దూరం చేసి సున్నితంగా ఆమెలో ఒదిగిపోయాడు. అతనిచ్చే తియ్యని వేదనకి ఆమె ఒళ్ళు నిలువెల్లా కంపించింది. ఆమె కంటి కొసల నుండి కన్నీటి చుక్కలు బెడ్ లోపలికి ఇంకిపోయాయి. చాలాసేపు ఆ తియ్యని బాధ ఈ లోకాన్ని మరిచి స్వర్గాన్ని తలపించి తీరాన్ని చేరుకుంది. కానీ ఆ సున్నితత్వం ఎక్కువసేపు లేదు. ఉండగా ఉండగా ఆమె అనుభవిస్తున్న సుఖం పోయి మెల్లగా బాధ మొదలైంది. ఆకలితో ఉన్న సింహం జింకని ఎలా వేటాడుతుందో అలా ఉంది అతని వైనం. అప్పటి వరకు ఆ కలయికని తీయగా ఆస్వాదించిన దక్షిత అతనిచ్చే నొప్పికి డక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దక్షిని చూసింది. అసలు ఆమె లోకంలో ఉంటేనే కదా పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఎన్నడూ అంతటి బాధని ఆమెకివ్వలేదు. అలాగని పొట్ట మీద ప్రెషర్ పెట్టలేదు. కానీ నొప్పితో కళ్ళ వెంట నీరు ప్రవాహంలా వస్తోంది. ఎంతసేపు ఆ బాధని ఆమెకిస్తాడా అని భరించాలనుకుంది. అలా 20 నిమిషాలు భరిస్తూనే ఉంది. ఆమె వల్ల అవ్వట్లేదు. బావా ప్లీజ్ అని ఒక్కసారిగా గుండె బద్దలు కొట్టినట్లు అరిచింది. ఆమె పెదాలని అందుకున్నాడు గాఢంగా. నోట్లో నుండి మాట బయటకు రాలేదు. అతని ప్రవర్తనకి సంతోషపడాలి లేక అతనిచ్చే నొప్పికి బాధపడాలా అర్థం కాక ఉక్కిరి బిక్కిరైంది దక్షిత. బాధల నుండి కోపం వచ్చి అతని చేతిలో బందీ అయిన ఆమె చేతిని కోపంగా విడిపించుకొని అతని చెంపపై గట్టిగా కొట్టింది. నెక్స్ట్ పార్ట్లో కొట్టిన దానికి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.